దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటామంటే, మన దేశాన్ని పరిపాలిస్తున్న రాజులు, మంత్రులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ఒక్కరోజు దారిద్ర్యాన్ని అనుభవించాలని కోరు. ఒక్కరోజు తిండి లేకుండా, ఏమీ లేకుండా ఒక్కరోజు వాళ్ళు అనుభవించాలని కోరుకుంటారు. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి, వీళ్ళ రైతులు అందరి బాధలు ఒక్కరోజు వాళ్ళకి తెలుస్తూ అసలు దొరకకూడదు. ఆ రోజంతా ఇతకని ఎక్కడ తిండి కూడా దొరకకూడదు. డబ్బులు ఉండాలి, తినడానికి తిండి ఉండకూడదు. ఏది తిన్నామన్నా సహకరించకూడదు. నేను పలానా వాళ్ళకి హెల్ప్ చేయలేకపోయానే అనే అదే స్వభావం రావాలి. ఈ రోజుల్లో నాకు 30 కార్లు ఉండాలి, నా కొడుకు 40 కార్లు ఉండాలని అనుకుంటున్నాను. ఎంతమంది, ఒక ఎన్ని కోట్ల మంది ఉంటారు? 100 కోట్లలో సగానికి సగం కాదు, 90% అన్నంతోనే బతికేవాళ్ళు ఉంటారు. అన్నం తిన్న మానవుడు ఎవరు లేడు మన దేశంలో. రైతుల కష్టం ఈ 90 కోట్ల మందిలో డబ్బు ఉండడానికి ఒక్కరోజు అసలు ఏమి ఉండకూడదు. అది వాళ్ళకి ఏది డబ్బులు ఉండాలి, కానీ తినటానికి అది సహకరించకూడదు. ఎందుకు ఈ సంపాదన? మనం ఒకరికి హెల్ప్ చేస్తుంటే నాకు ఈ అవస్థ ఉండేది కాదు కదా అని బాధపడే రోజు రావాలి. అది సీఎం అయినా, ఆపోజిషన్ లీడర్ అయినా, ప్రతి ఒక్కడికి ఒక దారిద్ర్యం అనుభవించాలి. ఆ శిక్ష కావాలని నేను కోరుకుంటాను భగవంతుడు. ఒకే ఒక్కరోజు అల్లాడిపోవాలి, ఎక్కడ చూస్తే చుక్క నీళ్ళు కూడా ఉండకూడదు వాళ్ళకి. ఎందుకంటే సమాజంలో ఇట్లాంటి ఒడిదుడుకులు